హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం బోట్ నెక్కి సంబంధించిన కొన్ని టిప్స్ని అయితే తెలుసుకుందాము. నార్మల్ బ్లౌజ్ అయితే మనకి స్టిచ్చింగ్ చేసుకోవడం వచ్చు. అలానే టిప్స్ అంటే ఎక్కడ ఏ ప్రాబ్లం వస్తే ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు అనేది దాదాపుగా ఐడియా ఉంది. ఒకవేళ ఇంకా ఎవరికైనా ఐడియా లేకపోతే కనుక మన వీడియోస్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి, ఐడియా వస్తుంది ఎలా సరి చేసుకోవాలి, ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది. ఈరోజు వచ్చేసి మనం బోట్ నెక్ బ్లౌజ్ని కామన్గానే మనం కట్ చేస్తాము, స్టిచ్ చేస్తాం. మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కామన్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఈ నెక్ దగ్గర ఒక్కొక్కసారి ఎగ్జాక్ట్గా పెట్టినా సరే నెక్ వరకే విపరీతంగా ఇట్లా లూజ్ వచ్చేస్తుంది, ముందుకు పడిపోయినట్లుగా. అది ఒక ప్రాబ్లం బాగా ఫేస్ చేసేది బోట్ నెక్లో. అలానే మొత్తం అంతా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి వేసుకున్న తర్వాత బ్లౌజ్ వేసుకున్నామంటే ఇక చేతులు ముందుకు వెనక్కి కదిలాడదు, ఫుల్గా టైట్ అయిపోతుంది. ఇక చెయ్యి ఇట్లా పైకి లేపాలి అన్నా సరే రాదు. ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, ఎలా చేసుకుంటే రాకుండా ఉంటాయి అనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. మన ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరి మీరు చూస్తున్నారు, క్లాసులు నేర్చుకుంటున్నారు, చక్కగా మీకు లాగానే ఇంకొక నలుగురు నేర్చుకోవాలి అనుకున్నట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. అప్పుడే వేరే ఎక్కువ మెంబర్స్కి రీచ్ అవుతుంది. ఇప్పుడు మనం బోట్ నెక్ బ్లౌజ్లో టిప్స్ని చూద్దాము. ఇప్పుడు మనం బోట్ నెక్ బ్లౌజ్లో ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏ మిస్టేక్స్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది తెలుసుకుందాం. బోట్ నెక్ బ్లౌజ్, ఇప్పుడు నేను తీసుకున్న ఈ బోట్ నెక్ బ్లౌజ్ అయితే బ్యాక్ పార్ట్లో బోట్ నెక్ పెట్టాను, అలానే ఫ్రంట్ పార్ట్లో బోట్ నెక్ పెట్టాను. ఇది వచ్చేసి మనకి హాఫ్ నెట్ డిజైన్ వస్తుందండి. ఈ బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా మన ముద్ర వీడియోస్ ఛానల్లో ఉంది. ఒకవేళ ఈ డిజైన్ని ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూడాలి అనుకుంటే కనుక మన వీడియోస్లో ఒక్కసారి చెక్ చేయండి. బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్స్ అంటే ఇలాంటి బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్స్ బోలెడ్ ఉన్నాయి. డిఫరెంట్ డిజైన్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. ఇప్పుడు దీనికైతే నేను ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో కూడా బోట్ నెక్కే పెట్టేశాను. మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒకవేళ అంటే మొత్తం అంతా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ భుజాల దగ్గర అంత కన్వీనియంట్గా అనిపించదు. అంటే ఇట్లా బాగా పట్టేసినట్లుగా ఉంటుంది. బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇక్కడ అంతా టైట్ అయినట్లు బ్యాక్ పార్ట్లో, అలానే ఫ్రంట్ పార్ట్లో కూడా ఇట్లా బాగా టైట్గా వచ్చేస్తుంది. అలానే చెయ్యి ఇట్లా పైకి తీద్దాము అంటే రాదు. అంటే ఇక్కడ విపరీతమైన టైట్ కాదు, కానీ వేసుకుంటే ఇక్కడ టైట్ అనిపిస్తుంది, ఇక్కడ కూడా టైట్ అనిపిస్తుంది. ఒకవేళ బోట్ నెక్ బ్లౌజ్ ఇలా వేసుకున్నప్పుడు ఫుల్ టైట్ ఉంది అంటే కనుక నెక్స్ట్ టైము మనం తీసుకున్న ఫుల్ షోల్డర్ని ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకోండి. అంటే మొత్తం తీసుకునే టోటల్ ఫుల్ షోల్డర్లో ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు వచ్చేసి మొత్తం ఈ ఫుల్ షోల్డర్ వచ్చేసి జస్ట్ మనకి ఐడియా కోసం చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఫుల్ షోల్డర్ వచ్చేసి 13 ఇంచులు ఉంది. అంటే మనం డబల్ ఫోల్డింగ్ మీద కాకుండా ఫస్ట్ మనం తీసుకున్న ఈ ఫుల్ షోల్డర్నే 1 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి 13 ఇంచులు ఉంది. ఖర్చులతో కలిపి నార్మల్గా మనం 14 ఇంచులు తీసేస్తాం. ఒకవేళ మనకి ఇక్కడ టోటల్గా ఇక్కడ ఈ పార్ట్లో మొత్తం లూజ్ అయింది అంటే నెక్స్ట్ టైం ఏం చేయాలి అంటే తీసుకున్న ఈ 13 ఇంచులకి 1 ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా తీస్తాము. అలానే నార్మల్గానే 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. అంటే నెక్స్ట్ టైం వచ్చేసి ఖర్చులతో కూడా కలిపేసి ఒకేసారి 15 ఇంచులు తీసుకోండి, సరిపోతుంది. అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఈ బోట్ నెక్ బ్లౌజ్ వచ్చేసి ఫుల్ షోల్డర్ 14 ఇంచులు వస్తుంది. 14 ఇంచులు అంటే మనకి డబల్ ఫోల్డింగ్ మీద ఇక్కడ 7 ఇంచులు తీస్తాము నెక్ లెంత్కి, షోల్డర్ లెంత్కి కలిపేసి. అలానే ఆర్మ్ డౌన్ కూడా మనం అదే 7 ఇంచులు పెట్టేస్తాము. కాబట్టి ఇక్కడ ఒకవేళ టైట్ అయింది అనిపిస్తే ఫుల్ షోల్డర్లో 1 ఇంచ్ ఎక్కువ తీస్తాం. ఫుల్ షోల్డర్లో 1 ఇంచ్ ఎక్కువ తీసామంటే 7 ఇంచులు కాస్త 7.5 ఇంచు వస్తుంది డబల్ ఫోల్డింగ్ మీద. డబల్ ఫోల్డింగ్ మీద 7.5 ఇంచు వచ్చినప్పుడు నెక్ లెంత్ కొంచెం ఇలా పెరుగుతుంది మనకి. అలానే షోల్డర్ పార్ట్ కూడా ఇలా వచ్చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ కూడా పెరుగుతుంది మనకి. ఇక్కడ షోల్డర్ పార్ట్ నెక్ లెంత్ పెరిగింది అంటే ఈ పార్ట్ కూడా కొంచెం ఇట్లా వెడల్పు వచ్చేస్తుంది. దానివల్ల మనకి బ్లౌజ్లో బ్యాక్ పార్ట్లో అలానే ఫ్రంట్ పార్ట్లో కూడా టైట్ అవ్వకుండా కన్వీనియంట్గా వస్తుంది. అలానే ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టేసాం కదా డబుల్ ఫోల్డింగ్ మీద 1 ఇంచ్. ఇక్కడ నెక్ లెంత్, షోల్డర్ లెంత్ పెరిగింది అంటే ఈ ఆర్మ్ డౌన్ కూడా పెరుగుతుందండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడైతే 7 ఇంచులు వచ్చింది ఆర్మ్ డౌన్. ఇక్కడ మరి ఎక్కువ తీసుకున్నప్పుడు ఇక్కడ ఫుల్ షోల్డర్లో హాఫ్ ఎంత అయితే ఉందో అదే సైజ్ ఆర్మ్ డౌన్కి తీస్తాం. కాబట్టి ఇక్కడ ఈ బ్లౌజ్ పార్ట్లో ఆర్మ్ డౌన్ ఇంకొక 1/2 ఇంచ్ ఎక్కువ పెరుగుతుంది. అంటే ఈ హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఇంకొంచెం ఇట్లా హ్యాండ్ డౌన్ ఇట్లా నీట్గా వస్తుంది. దీనివల్ల మనకి ఈ హ్యాండ్ కన్వీనియంట్గా వస్తుంది. అంటే హ్యాండ్ ఇట్లా పైకి లేచినట్లుగా రాలేదు. ఇక్కడ ఎందుకు అంటే విపరీతమైన టైట్ లేదు, కానీ ఎందుకో కన్వీనియంట్గా అనిపించట్లేదు. చెయ్యి ఇలా పైకి తీసినప్పుడు ఫ్రీగా లేదు అనుకున్నప్పుడు ఫుల్ షోల్డర్లో 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నారంటే మనం తీసుకునే ఈ కొలతల ప్రాసెస్లో నెక్ లెంత్, షోల్డర్ లెంత్ పెరుగుతుంది. అలానే ఆర్మ్ డౌన్ కూడా పెరుగుతుంది. కాబట్టి
విపరీతమైన టైట్ అవ్వకుండా బ్లౌజ్ చక్కగా సరిపోతుంది. ఈ ఒకటి చేంజ్ చేస్తే చాలు, సూపర్గా సెట్ అవుతుంది. ఇది ఒకటి. ఇకపోతే ఇలానే బ్లౌజుల్ని మనము కట్ చేసి స్టిచ్ చేసే క్రమంలో ఒక్కొక్కసారి మొత్తం అంతా సరిపోతుంది, సూపర్గా ఉంటుంది. కానీ ఈ నెక్ పార్ట్ దగ్గర బాగా లూజ్ వచ్చేస్తుంది. ఈ నెక్ దగ్గర లూజ్ వచ్చేసింది అంటే ఇక్కడ అంతా తిత్తులుగా వస్తుంది. ఈ రౌండ్ పార్ట్లో అంటే ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇదంతా ఇట్లా ముడుచుకొచ్చేస్తుంది. మనం ఎంత బాగా బ్లౌజ్ వేసుకుంటామో శారీ మీదకి ఎంత బాగా ఎంత మోడల్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నా సరే ఇదంతా ముడతలు వచ్చేసి నెక్ అంతా ఇట్లా లేచిపోయినట్లుగా ఉంటే ఎంత బాగా డిజైన్ చేసుకున్నా వేసుకుంటే బాగుండదండి. అరే ఏంటి ఇలా వచ్చింది అనిపిస్తుంది. ఒకవేళ ఇలా వచ్చుంటే ఇక్కడంతా బాగా లూజ్గా నెక్ అంతా ఇట్లా జారిపోయినట్లుగా వచ్చుంటే కనుక మనం తీసుకున్న ఫుల్ షోల్డర్ కరెక్ట్గా సెట్ అవ్వలేదు అని చెప్పి, అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం నార్మల్గా తీసుకున్న ఈ ఫుల్ షోల్డర్ కంటే నెక్స్ట్ టైం ఒక 1 ఇంచ్ తగ్గించి తీసుకోండి. అంటే ఇప్పుడు మనకి నేను చెప్పాను కదా ఖర్చులతో కలిపేసి 14 ఇంచులు తీశాను. 14 ఇంచులు కాస్త నెక్స్ట్ టైం 13 ఇంచులు మాత్రమే తీయండి. ఇక్కడ తగ్గింది అంటే మనకి ఈ ఆర్మ్ డౌన్ దగ్గర కూడా తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ మొత్తం ఈ పార్ట్ అంతా లూజ్ అయింది, మొత్తం తగ్గుతుంది. అంటే ఇక్కడ కూడా ఈ పార్ట్ కూడా తగ్గుతుంది. కాబట్టి మనకి నెక్ పార్ట్ లూజ్ అవ్వకుండా వస్తుంది. ఇదంతా ఇక్కడంతా ఉన్న లూజు తగ్గిపోతుంది. మొత్తం అంతా బ్లౌజ్ చక్కగా సెట్ అవుతుంది. ఇలా మనకి మనం తీసుకున్న బ్లౌజు ఒకసారి మనం ఓన్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత లూజ్ వచ్చిందా, టైట్ వచ్చిందా, కన్వీనియంట్గా ఉందా లేదా అనే దాన్ని బట్టి ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసేసుకోవాలి. ఇకపోతే ఫుల్ షోల్డర్ తీసుకుంది కరెక్టే, మొత్తం బ్లౌజ్ అంతా బాగానే వచ్చింది, అంతా సెట్ అయింది. ఇక ఎక్కడా ప్రాబ్లం లేదు. ఈ హ్యాండ్ అంతా ఫ్రీగానే ఉంది, మొత్తం అంతా బాగుంది. కానీ నెక్ దగ్గర వరకే ఇట్లా వచ్చేసింది. ఇట్లా అంటే ఒక్కొక్కసారి మనం కుట్టే క్రమంలో ఇట్లా బాగా సాగినట్లుగా వస్తుంది. మొత్తం అంతా బాగుంది కానీ ఓన్లీ ఈ నెక్ దగ్గర వరకే సాగింది అంటే మాత్రం బాగా చెక్ చేసుకోవాల్సిన విషయం. నేను ప్రతిసారి ప్రతి క్లాస్లో చెప్తుంటాను, నెక్ రౌండ్ని స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ పీస్ సాగేట్లుగా కుట్టొద్దు. కొలతలు అన్నీ కరెక్ట్గా తీసుకున్నా, కటింగ్ ప్రాసెస్, స్టిచ్చింగ్ ప్రాసెస్ అంతా బాగా ఉన్నా సరే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ బ్లౌజ్ పీస్ని విపరీతంగా లాగాము అంటే మొత్తం అంతా బాగా సెట్ అయినా సరే నెక్ ఇట్లా షేప్ అవుట్ అయ్యి ఇట్లా పైకి లేచినట్లుగా లాక్కొచ్చినట్లుగా వస్తుంది. అంటే మనం కుట్టే విధానాన్ని బట్టి ఇక్కడ నెక్ షేప్ అవుట్ అవుతుంది. ఇలా గనక వచ్చింది అంటే నెక్స్ట్ టైం మనం బాగా కేర్ఫుల్గా చూసుకోవాల్సిన విషయం, ఇక్కడ మనం నెక్స్ని స్టిచ్ చేసేటప్పుడు అంటే నెక్ని ఇలా కుట్టాలి అన్నప్పుడు ఈ రౌండ్ తిరిగే క్రమంలో జనరల్గా మనం ఏం చేస్తామంటే ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇలా పెట్టేసి మనకి స్ట్రైట్గా వేసేసుకొని కుట్టు వేసేస్తాం. ఇలా వేసాము అంటే నెక్ విపరీతంగా సాగిపోతుంది, పనికి రాదు. బోట్ నెక్ బ్లౌజులకైతే చాలా కేర్ఫుల్గా కుట్టాలి. ఇలా తిప్పేయకుండా ఇక్కడ నుంచి రౌండ్ తిరిగే క్రమంలో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత పాదాన్ని పైకి తీసి బ్లౌజ్ మొత్తాన్ని ఇలా జరిపి నెక్ మన వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలా తీయడం రాంగ్. ఇలా తీసి బ్లౌజ్ని ఇలా జరిపేసి మనకి స్ట్రైట్గా వచ్చేలాగా బ్లౌజ్ మొత్తాన్ని ఇలా తిప్పుకుంటూ కుట్టు వేసేసుకుంటే ఇక్కడ నెక్ అస్సలు సాగకుండా నెక్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మనం బోట్ నెక్ బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, దానిలో ప్రతిదీ కరెక్ట్గా వస్తుందా లేదా, ఇక్కడ ఏమైనా బాగా ముడతలు వస్తుందా, షోల్డర్ పార్ట్ టైట్ అయిందా, అలానే ఇక్కడ ఈ చెస్ట్ పార్ట్ దగ్గర కన్వీనియంట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. అలానే ఇంకొకటి, మనకి మొత్తం బ్లౌజులంతా ఓకే సరిపోతుంది కానీ ఇక్కడ మాత్రమే పట్టేసినట్లుగా ఉంటుంది. ముందుకి వెనక్కి చేతులు ఇట్లా కన్వీనియంట్గా అనిపించదు. షోల్డర్ పార్ట్ దగ్గర బాగుంది, మొత్తం అంతా సెట్ అయింది, కానీ ఇక్కడ మాత్రమే కన్వీనియంట్గా లేదు అనిపిస్తే కనుక నెక్స్ట్ టైం ఏం చేయొచ్చు అంటే మనం తీసుకున్న వేస్ట్ లూజ్ కంటే చెస్ట్ లూజ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకోవచ్చు. నార్మల్గా మనకి వేస్ట్ లూజ్ ఎంతైతే వచ్చిందో అదే సైజ్ తీస్తాము చెస్ట్ లూజ్ దగ్గర. ఓన్లీ ఈ చెస్ట్ పార్ట్ దగ్గర మాత్రమే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకొని కలిపేసుకున్నాము అంటే మనకి ఇక్కడ ఈ పార్ట్ వరకే చక్కగా లూజ్గా వచ్చి బ్లౌజ్ కన్వీనియంట్గా వస్తుంది. ఇలా మనం తీసుకున్న బ్లౌజ్ని మనకి నచ్చినట్లుగా అంటే మనకి ఎక్కడెక్కడైతే ఏదైనా ప్రాబ్లం వస్తుందో చూసుకొని దానిని బట్టి ఈ టిప్స్ కనుక పాటించారు అంటే ఎంతటి మోడల్ అయినా ఎలాంటి బోట్ నెక్ బ్లౌజ్ అయినా సరే సూపర్గా స్టిచ్ చేసుకోవచ్చు.